మన మన ఇండియాలో మిల్లెట్సే తిన్నాం మనం. సౌత్ ఇండియాలో రైస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది లెస్ దెన్ 100 years. అంతకుముందంతా మిల్లెట్సే తిన్నాము. మిల్లెట్స్ తిన్నాము, జొన్న రవ్వలు తిన్నాము, జొన్న గట్క తిన్నాము, దాని తర్వాత జొన్న రొట్టె తిన్నాము. ఒక రీజన్ అంతా ఇప్పటికి కూడా రాగి మీద బతుకుతుంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పాలు పడట్లేదా? ప్రపంచం అంతా రైస్ తినరు కదా, రైస్ తినని దేశాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి పాలు పడట్లేదా? సో మదర్ ఇన్ లాస్ ప్రపంచంలో అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలవాల్సింది ఒకటే ఏంటంటే, ఒక డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది, ఎందుకంటే వినేవాళ్ళు తక్కువ మంది, మీకు అప్రోచ్ ఎక్కువ ఉంది. సమాజంలో ఆడవాళ్ళకు ఉన్నంత అప్రోచ్ ఎవరికి లేదు. గుసగుస ఊరంతా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. అదేదో మంచి స్ప్రెడ్ చేయండి. పలానా డాక్టర్ ఇది మంచిది కాదనింది, ఇది మంచిదని చెప్పింది, మరి ఇదే పెడదాం మన పిల్లలకి, ఇలా పెడితే పాలు మంచిగా పడతాయని ఎవరన్నా చెప్తున్నారా? లేదు. అదే వాళ్ళకి ఎవరు చెప్పారో చెప్తారు. ఇంకొకటి నాకు ఒకటి చెప్పు శ్రావణి, నీకు తెలుసు కదా బ్రెడ్ ఎప్పటి నుంచి ఉంది మనకి? కొన్ని ఇయర్స్ నుంచి. అంతకుముందు బ్రెడ్ లేదు కదా, మరి అదేలా బ్రెడ్ తోనే పాలు పడతాయని చెప్తున్నారు. నిజమే. అది వచ్చే అటెండర్స్ కూడా బ్రెడ్ ప్యాకెట్లు తెస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? అందులో మైదా ఉంది, అది అస్సలు ఒంటికి మంచిది కాదు, అస్సలు ఆరోగ్యం కాదని ఎంత మొత్తుకున్నా కానీ అసలు అది బ్రెడ్ ఇండస్ట్రీ మామూలు ఇండస్ట్రీగా, అసలు అది పిల్లలకు మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. బ్రెడ్ కంపెనీ వాళ్ళందరూ మీ వీడియోస్ బ్యాన్ చేస్తారేమో. చాలా సెన్సేషనల్ వర్డ్ ఇది, ఎందుకంటే బ్రెడ్ రియలీ బ్యాడ్. ఓకే, ఇట్స్ రియలీ బ్యాడ్. నువ్వు చూసినట్టు అయితే ఎంతో మంది యూట్యూబర్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ప్యాకెట్ మీద లేబుల్ కూడా చదవమంటున్నారు. ఆఖరికి వీట్ బ్రెడ్ లో కూడా ఏముంటుందో చదవమంటున్నారు. నువ్వు చదివితే తెలుస్తుంది. అందులో నీకు మైదానే, వీట్ ఫ్లార్ 10% ఉంటుంది, మైదా మిగతా 90% అది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అందులో పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ మంచిది, ఏ డెలివర్డ్ మదర్స్ మంచిది, ఏ పాలిచ్చే తల్లికి మంచిది? అసలు ఎవ్వరికి అది మంచిది కాదు. కానీ ఈ సమాజంలో ఒక అపోహకి ఉన్నంత స్ట్రాంగ్ వైబ్ దేనికి లేదు. మంచికైతే అసలే లేదు. మంచికి నిజంగానే అసలు వైబ్ అనేది లేదు. ఇప్పటికి కూడా ఉమెన్ ఉద్యోగాలు మానేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉంటారు. నన్ను మీకు ఏం రోగం వచ్చిందని? ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియలాజికల్ కండిషన్. అంటే ఒక లైఫ్లో ఒక ప్రెగ్నెన్సీ, ఒక పోస్ట్ డెలివరీ ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడం, మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడం, ఇది చాలా కామన్. ఇది ఒక ఉమెన్కి ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాంట్లో నువ్వు కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ మానేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ పోయింది కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పోవట్లేదమ్మా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ నథింగ్ లెస్ టు పాయిజన్. బికాస్ అదే 4 walls ని చూసి మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈటింగ్ డిజార్డర్స్, దెర్ ఇస్ నో గ్రూమింగ్ ఫర్ ఉమెన్. అలాగే ఆ మాయలో పడిపోయి ఉంటున్నారు. దే థింక్ దట్ దే ఆర్ గెటింగ్ టైమ్ in the house, but it is not time in the house. It is getting yourself completely stuck in a దాన్ని ఏమంటారు, ట్రాన్స్ లో బతుకుతారు కదా అలాగా. అందుకే నేను ఇక్కడ నువ్వు చూసుంటావు ఎంట్రన్స్ లో నో వర్క్ ఫ్రమ్ హోమ్, నో ట్రావెల్ అని పెడతాను. ఎందుకంటే అనవసరంగా ట్రావెల్కి వెళ్ళి ఇలా అవుతున్నారు, అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వీళ్ళు ఇంకా ఒబీస్ అవుతున్నారు, ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తే అదొక జర్నీ. నువ్వు ఆ జర్నీలో ఏమైనా చదువుకో, పోనీ విను, ఏదైనా మంచిది. నువ్వే డ్రైవ్ చేయవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే ఉన్నాయి. ఓకే, ఆఫీస్కి వెళ్తావు, అక్కడ నలుగురిని కలుస్తావు, 4 చోట్ల మొబిలైజేషన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. టాస్క్ నువ్వు అక్కడే కంప్లీట్ చేసుకుంటావు, ఇంటి దాకా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇంటికి వచ్చాక నువ్వు చేసుకోవాల్సిన పనులు చేసుకొని రిటైర్ అవుతావు, నీకు ఒక ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అలా ఉంటుందా? వాళ్ళు పని చేస్తున్నారు, కంటిన్యూస్ గా అది నడుస్తూనే ఉంటుంది. ఇట్ హెస్ బికమ్ చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ చాలా కామన్ గా ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇట్ ఈస్ నాట్ అ బూన్ ఎనీమోర్ అని. ఓకే, రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.